ఈ సబ్జెక్టులు అడుగుపెట్టిన తర్వాత ఆలోచించా, నేను బాగుండాలని తెలిసింది అప్పుడు. ఫస్ట్ నేను బాగుండాలి, తర్వాత నా కుటుంబం. రెండే పక్షమే వాడు. నేను బాగుంటే వాళ్ళు బాగున్నట్టే కదా, అంతే. నేను బాగున్నానంటే వాళ్ళు బాగున్నట్టే, నేను సంపాదిస్తే వాళ్ళకి ఇచ్చినట్టే. అప్పుడు వాళ్ళు ఏంది బాగుండేది, నేను బాగుండాలి ఫస్ట్. నేను బాగునే, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుండకు నేను పని, వాళ్ళు బాగుండి నేను పనికి రాకుండా పోతే వాళ్ళు ఎట్లా బాగుపడతారు? ఎప్పుడు కానీ ఆలోచన విధానము బాగుండాలి, నేను బాగుండాలి, నా సహాయం కోసం అందరూ ఎదురు చూడాలి, నేను ఇవ్వడానికి రెడీ అన్న వాళ్ళనే విశ్వశక్తి ఇష్టపడుతుంది. అంటే వాడు బాగుండాలి. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఆలోచన ఎంత ఉంటుందంటే, ఇది లేచినమ్మా రేపు ఏం పని ఉంది క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ పోతాం, అక్కడ ఆ పని పోయినమ్మా వాళ్ళు ఏది ఇచ్చి ఒక 500 ఇస్తే తెచ్చినమ్మా, దీనికి ఎంత, దానికి ఎంత, అది భోజనాలకి ఎంత, దాన్ని సరి చేసుకుంటారు. అంత పైన వాళ్ళు ఆలోచించలేరు, వాళ్ళకి ఆ శక్తి లేదు. వాళ్ళ ఆలోచన పేదరికంలో కూలిపోయింది, ఎంతసేపు పేదరికం కూలిపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళకి పని కల్పించాలంటే నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, ఇంకా ఇతరులాంటి వాళ్ళు ధనవంతులు రెడీ అవ్వాలి. అందరూ బాగున్నారండి, నువ్వు కూడా బాగున్నావు, పక్కన ఉన్నావు, నిన్నెవరు క్యార్ చేస్తాను, నేనేమో దానికన్నా తక్కువ, నేనా నాకేమే అంటే వాళ్ళు అందరా. అదే నేను బాగుంటే సైన్స్ ఏం చెప్తున్నది, నేను బాగుండాలి. ఎప్పుడు కానీ ఆలోచన ఎలా ఉండాలి, నేను బాగుండాలి, నా సహాయం ఇతరులకు అందించాలి, నేను బాగుండాలి, నా సహాయం కోసం అందరూ రావాలి, నా సహాయం ఇతరులకు ఇవ్వడానికి నేను సిద్ధం అన్నవాడు బాగుంటాడు. అందరూ బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నేను బాగుండాలంటే అందరూ బాగుంటే నీ మొహాన్ని చూస్తారు. అవతల పేదరికం ఎక్కడుంది, దాన ధర్మాలు ఎక్కడుంది, లేదు కదా. అందుకనేసి ఎప్పుడు కానీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే నేను బాగుండాలి ఫస్ట్. కొంతమంది ఆలోచనిస్తారు, నేను ఎగ్జాంపుల్గా నా జీవితంలో జరిగింది చెప్తాను. వ్యవసాయం చేసేటప్పుడు ఎంతసేపు నా భార్య పిల్లలు బాగుండాలి ఆలోచన మాత్రం ఉంది నాకు. వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళని బాగా పెట్టాలి. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళని బాగా చదివిస్తున్నాను, వాళ్ళకి ఇంట్లో కావాల్సిందని ఇస్తున్నాను. నా దగ్గర 1 గ్రామ్ బంగారు కూడా లేదు, కనీసం 1 ఉంగరం కూడా లేదండి. ఈరోజు ఉంగరాలు బొంగరాజు అంటున్నారు, నన్ను ఏమంటున్నారా, ఏదో ఒక రాజు. అంటే పట్టుదల, శ్రద్ధ, ఓర్పు, ఈ 3 ఉన్నవాడు దేనైనా జయిస్తాడు. ఏదైనా ఉన్నది సాధించబడతాడు వాడు. ఈ 3 ఉన్నవాడు ఏదైనా సాధిస్తాడు, ఎంత దూరమైనా ఎదగతాడు వాడు. ఆ పట్టుదలతో వాడు వచ్చి అప్పుడు కూర్చున్నాడంటే వాడికి ఇస్తుంది. ఫస్ట్ టెస్టింగ్లో పెడుతుంది, టెస్టింగ్లో పాస్ అవుతా రావాలి వాడు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు కావాలని అకస్మాత్తుగా దొరికింది అనుకో, అబ్బా 1000 రూపాయలు దొరికిందిరా వాడికి మణిబాబుకి ఇవ్వాలి అని శిక్ష అయినామనుకో, మొత్తాన్ని నిన్ను గోయిందే చేస్తుంది. 1000 రూపాయలు చూపించి మొత్తం మణిబాబు కప్పు ఉంటే నువ్వు మణిబాబుకి ఇచ్చేస్తారా? ఒక 900 ఇచ్చి కూడా 100 రూపాయలు ఇతరు ఖర్చు పెట్టలేదు, నువ్వు పెట్టలేదా, మొత్తం మక్కేస్తున్నావా, నిన్ను అక్కడ బారేస్తుంది. మళ్ళీ లేదు, నువ్వు ఎప్పుడు కానీ మనకి దగ్గర ఉన్నప్పుడు, అంటే విషయం ఇస్తేనే నేను ఇస్తాను అంటే వాడికి అస్సలు పనికిరాదు. మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇతరులకు ఇస్తూ ఉండాలి, ఇతరుల కోసం సేవ చేయాలి. ఇతరులు అంటే ఏంటి, తల్లిదండ్రులు, గురువులు, గోసేవ, సమాజ సేవ, నా కోసం అంటే నీ కోసం, ఈ వీటిల్లో పాల్గొనాలి, వీటికి సేవ చేయాలి. 5 రూల్ అది. ధనవంతులు కూడా పేదవాళ్ళు అయిపోతుంటారు, ఎందుకు తెలిసినా వాళ్ళు ఎంతసేపు సేవ చేయడంలో దిగేస్తారు, ఎంతసేపు పేదరికంలోనే చేస్తారు. అదే సావిత్రి గురించి చెప్పారు కదా, అలా చేసినప్పుడు వాళ్ళది ఉన్నదంతా ఊడ్చేస్తుంది మొత్తానికి. ఆ పేదరికం అంటే వీడికి ఇష్టమనేసి దాన్ని చూపిస్తుంది ఎదురుగా. ఈ సబ్జెక్ట్ ఏంది, నేను ధనవంతుని అంటే ఇష్టం కదా, ధనవంతుని అంటే నాకు ఇష్టం. అందువల్ల ధనవంతుడు అంటే ఎలా ఉండాలి, 1000 రూపాయలు వచ్చినప్పుడు 900 నాది, 900 ఎవరిదే, నాదేది, 100 రూపాయలు మాత్రమే ఇతరులు సేవ చేయాలి. అప్పుడు నువ్వు బాగుంటావు, 10 మందికి ఎప్పుడు పని, నువ్వు బాగున్నప్పుడు ఎప్పుడు పని ఇస్తావు కదా. ఇప్పుడు నేను చిన్న పనులంతా అప్పుడు నేను చేసేవాడిని, ఇంట్లో పొలం పని చేసేటప్పుడు రోజంతా ఒక్కడు పని అయితే కూడా నేనే చేసుకునేవాడిని. ఇప్పుడు ఒక చిన్న పని కూడా చేయాలి. గడ్డి చెట్ల దగ్గర గడ్డి ఉంటే కూడా దాని దగ్గర పోతుంటా, పిలుస్తాను ట్రా తమ్ముడు ట్రా, ఈ గడ్డలు కొంచెం బీక్ అంటే సరని పెడతారు, ఒక 100 రూపాయలు వచ్చేది అని వద్దున అంటారు, తీసుకోయా అంటే ఆనందంగా పోతాడు. అలా 4 రోజులు అలవాటు అయిపోయింది అంటే నలుగురికి చెప్తాడు వాడు, అన్న ఏ చిన్న పని చెప్పినప్పుడు డబ్బు ఇస్తాడు ఆయన, కొంచెం పని దానికి అవసరం లే, వద్దంటే కూడా ఇచ్చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, నేను పిలిస్తే వాళ్ళకి అర్థమైపోయింది, అన్న పిలిస్తే పని చేస్తే డబ్బులు ఇస్తున్నాడు బోలుడు. అదే నా పని. చిన్న పిల్లకాయలు ఉంటారు, చిన్న షాపుకి ఒక చిన్న పని పంపించాను, రే అంటాను, నైనా అంటాను, ఒకరు పని గురించి 10 మంది పరిగిస్తారు. ఎందుకంటే సరే మేము పోతాను, నేను పోతాను అంటే అందరూ బొండ్రు అంటాను. ఎందుకంటే అందరికీ చాక్లెట్లు ఇస్తాను, నన్ను చాక్లెట్ అంకుల్ అంటారు మా ఊర్లో, ఎక్కువ మంది పిల్లకాయలు మా ఏరియాలో. నేను అలవాటు అది, అది అక్కడ వేరే పిల్లకాయలకి తెలియదు కదా, విషం అనేది చాక్లెట్ అంకుల్ అంటారు. చాక్లెట్ ఇస్తాను, డబ్బు ఒక 20-30 వాళ్ళ చేతులు పెట్టి మీరు అందరూ పంచుకుంటే దూకుతారు వాళ్ళు, అప్ప అని దూకుతారు. వాళ్ళకి ఎంత ఆనందం, రేపు మర్చినాడు పిల్లక ముందు పరిగిస్తుంటారు. అంటే ఆ గుణం నాలో ఉంది కాబట్టి నన్ను తీసుకున్నది, వాళ్ళని ఇష్టపడుతుంది, అటువంటి దాన్ని ఇష్టపడుతుంది, అటువంటి సేవ కలిగిన వాళ్ళని ఇష్టపడుతుంది. వాళ్ళకి ఇచ్చి ధనవంతుని చేసి 10 మందికి హెల్ప్ చేయడానికి రెడీ, వాళ్ళని ధనవంతుని చేయాలి, అటువంటి దాన్ని ఇష్టపడుతుంది విశ్వశక్తి. ఓకేనా?